Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. Captaincy contenders కోసం టాస్క్ జరుగుతూ ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్లో ప్రీవియస్ సీజన్స్లో ఉండే ఎక్స్ కంటెస్టెంట్స్ని ఎవరైతే వాళ్ళ సీజన్లో వాళ్ళు ది బెస్ట్ క్యాప్టెన్సీ చేశారో వాళ్ళని ఈ సీజన్లోకి పిలిచి ఇప్పుడున్న కంటెస్టెంట్స్తో కంపీట్ చేసి ఈ సీజన్లో లాస్ట్ క్యాప్టెన్సీకి ఎవరైతే కంటెండర్స్ అవుతామో సో వాళ్ళకి టాస్క్లు పెట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్లోనే కాదు ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా జరుగుతుంది లాస్ట్ క్యాప్టెన్సీకి. అండ్ అందులో భాగంగానే ఆల్రెడీ ప్రియాంక, జయన్ అండ్ గౌతమ్ ఎంటర్ అయ్యారు. వాళ్ళతో కొంచెంసేపు సరదాగా మాట్లాడారు అండ్ ప్రియాంకతో కంపీట్ చేశారు అండ్ అలానే గౌతమ్తో కూడా కంపీట్ చేసి సో వాళ్ళు కంటెండర్స్ అవ్వడానికి ట్రై చేశారు. సో అందులో భాగంగా కళ్యాణ్ ప్రియాంకతో ఫైట్ చేసి క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాడు అండ్ అలానే గౌతమ్తో భరణి గారు కంపీట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన అవ్వలేకపోయారు కంటెండర్. సో దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ వచ్చిన వాళ్ళందరూ ఏదో కొంచెంసేపు సరదాగా మాట్లాడడం అండ్ ఆల్ దట్. అండ్ నిన్నటి ఎపిసోడ్ కూడా చాలా ఫన్ జనరేట్ అయింది. అండ్ ఐ మస్ట్ సే ఇమాన్యుయల్, నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆయన వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి, వాళ్ళతో ఫ్లర్ట్ చేసే పద్ధతి, యూనో అదంతా న్యాచురల్గా హ్యూమర్ ఏదైతే ఉందో అది జనరేట్ చేయడం, ఆ ఫన్ జనరేట్ చేయడం. కాస్త ఎపిసోడ్లో కొంచెం ఫన్ ఎంటర్టైనింగ్ ఉంది అని అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఇమాన్యుయల్. అఫ్ కోర్స్ రీతు వీళ్ళందరూ కూడా, భరణి గారు కూడా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. లైక్ నిన్నటి నుంచి ఫుల్ వాళ్ళు డాన్స్ వేసిన వీడియో. సో కనిపించకుండా ఎంతో కొంత భరణి గారిలో కూడా హ్యూమర్ ఉంది యాక్చువల్లీ. అండ్ రీతు అయితే చెప్పక్కర్లే. అండ్ రీతు ఇమాన్యుయల్ ముందర నుంచే ఫ్రెండ్స్. సో వాళ్ళ బాండ్ అంతా క్లోజ్గా చాలా బాగుంటుంది, ఫన్నీగా. అండ్ సో నిన్నటి ఎపిసోడ్లో హారిక అండ్ మానస్ వీళ్ళు ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. సో బిఫోర్ దాట్ వీళ్ళు దివ్యకి అండ్ భరణి గారికి మళ్ళీ ఏదో చిన్న డిష్యూమ్ క్లాష్ లాగా మళ్ళీ ఏదో సమ్ డిస్కషన్ హ్యాపెండ్. అండ్ ఇంకా అవన్నీ అసలు పట్టించుకోవడం మానేయచ్చు మనం, ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద సీజన్. ఇంకా ఈ డిష్యూమ్లన్నీ అవసరం లేదు. సో అలా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, ఏదో అయింది. అండ్ ఫైనల్గా మనం ఎక్స్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకోవాలి, విచ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. అండ్ ప్రేరణ, నిన్న ఫస్ట్ వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్ ఈస్ ప్రేరణ. అండ్ ప్రేరణ కూడా చక్కగా ఫుల్ యాక్టివ్ ఉంది. తన సీజన్లో ఉన్నప్పుడు ఫిజికల్ టాస్క్స్ అన్నీ కూడా చాలా బాగా ఆడేదన్నమాట. అండ్ నిన్న ఎంటర్ అయ్యారు హౌస్లోకి అండ్ హౌస్ మేట్స్ అందరితో బాగా మాట్లాడారు అండ్ చక్కగా వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేశారు అండ్ ఆల్ దట్. సో ఫైనల్గా టాస్క్ టైం వచ్చేసింది. సో తనుజ, ఎవ్రీబడి వాజ్ ఆస్కింగ్, ఆడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు ఛాన్స్ కావాలి అని. అండ్ తనుజ వాజ్ లైక్, నువ్వు పాడతావు, నాకు నీతో ఆడాలని ఉంది, నాకు నీతో ఫైట్ చేయాలని ఉంది. నేను ఇప్పటి వరకు ఇద్దరు వచ్చారు, నేను వాళ్ళిద్దరిని అడగలేదు, నాకు నీతోనే ఆడాలని ఉంది, అది ఇది అని చెప్పారు. సో ఇద్దరు ముగ్గురు అడిగారు అండ్ షీ చోస్ తనుజ, ప్రేరణ. సో వాళ్ళిద్దరికి ఒక మంచి ఫిజికల్ టాస్కే ఉంది. వాళ్ళు రోప్స్ మీద నుంచి వెళ్ళి క్లైమ్ చేసుకుంటూ వెళ్ళి బాల్స్ తీసుకుని ఆ బాల్స్ని ఆ హోల్లోకి పడేయాలన్నమాట. సో సమ్వాట్ అ ఫిజికల్ టాస్క్, మంచి టాస్క్ అని చెప్పొచ్చు దాన్ని. సో తనుజ గేవ్ అ రియలీ గుడ్ ఫైట్, లైక్ జస్ట్ విత్ ఇన్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట, అంతే ఒక 3-4 సెకండ్స్లే. సో ఆ డిఫరెన్స్తో తనుజ ఓడిపోయింది, లేకపోతే గెలిచి ఉండేది ఆ టాస్క్. బట్ ప్రేరణ గెలిచింది, తనుజ లాస్ ద గేమ్. తను కొంచెం ఫీల్ అయింది. బట్ థ్యాంక్ గాడ్, ప్రీవియస్ ఎపిసోడ్స్లో లాగా టూ మచ్ ఎమోషనల్ అయిపోయి ఎప్పుడు నాకే జరుగుతుంది, లాస్ట్లో పోతుంది అని ఏడ్చేసి అంత సీన్ ఏం చేయలేదు. షీ టుక్ ఇట్ ఇన్ అ స్పోర్టివ్ వే. కొంచెం ఫీల్ అయింది బట్ షీ వాజ్ ఓకే విత్ ఇట్, బాగుంది, మంచిగా స్పోర్టివ్గా తీసుకుంది అండ్ అందరూ మంచి టైం స్పెండ్ చేశారు. అండ్ తర్వాత ఎంటర్ అయిన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి హారిక. పాపం హారికని ఎవరు గుర్తుపట్టలేదు. అఫ్ కోర్స్ తను ఇట్లా శారీ కవర్ చేసుకుని వచ్చింది ఫేస్ని, బట్ వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది, గుర్తుపట్టలేదని చాలాసేపు వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారనమాట. బట్ వన్ ఫైనలీ షీ గేవ్ ద హింట్, నేను సీజన్ 4లో ఉన్న టాప్ 5లో కూడా ఉన్నానంటే ఇంకప్పుడు దేత్తడి హారిక అని చెప్పి ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. అండ్ ఇమాన్యుయల్ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్. నీకోసమే వెయిట్ చేస్తున్నాను తెలుసా, ప్రియాంకకి అదే చెప్పి, ఇప్పుడు హారికకి ఇదే చెప్పి, నెక్స్ట్ ఇంకెవరైనా వస్తే వాళ్ళకు కూడా అదే చెప్తాడు. బట్ యా, ఇట్ వాజ్ ఆల్ గుడ్ ఫన్. అండ్ హారిక కూడా అందరినీ బాగా రిసీవ్ చేసుకుని నేను సరదాగా భరణి గారితో నేను మాట్లాడొచ్చా, హక్ చేసుకోవచ్చా అని దివ్యాని తనుజాని ఏడిపించింది. అండ్ తర్వాత వీళ్ళ సీజన్లో, హారిక వాళ్ళ సీజన్లో ఒక మిర్రర్ టాస్క్ చేశారనమాట. సో సేమ్ టాస్క్ ఇప్పుడు ఇంటి సభ్యులకి ఇచ్చింది. సో ఇమాన్యుయల్ మిర్రర్ లాగా ఉండి వాళ్ళ
తను హ్యూమర్ లైక్ కొంచెం ఫన్ జనరేట్ చేయాలన్నమాట. ఆ సీజన్‌లో ఉన్నప్పుడు అవినాష్ చేశాడు విచ్ వాస్ హిలేరియస్. అండ్ ఇమాన్యుయల్ కూడా బాగా ట్రై చేశాడు. అండ్ ఆ ఫన్నీ టాస్క్ అండ్ ఆల్ దట్. సో తర్వాత ఇట్స్ టాస్క్ టైమ్. సో ఇట్స్ లైక్ టాస్క్ కూడా ఏంటి అని అంటే టవర్, వాళ్ళు ఏదో సమ్ ముందర చిన్న చిన్న టాస్క్‌లు ఆడి ఒక టవర్‌ని నిలబెట్టాలన్నమాట. ఒక ఫోర్క్ లాంటి దాంతో. సో షీ చోస్ సుమన్ శెట్టి గారు. అండ్ పాపం మాక్సిమం అసలు చాలా సేపు ఆగిపోయింది హారిక ఆయన్ని గెలిపించడానికి. బట్ ఫైనల్లీ సుమన్ శెట్టి గారు లాస్ ద టాస్క్. షీ వన్ ద టాస్క్. అండ్ తర్వాత సమ్ డాన్స్‌లు అండ్ ఆల్ దట్. అలా కొంచెం సేపు రిలాక్స్ అయ్యి అలా అలా అవుతున్నప్పుడు అగైన్ మానస్ ఎంటర్డ్ ద హౌస్ దిస్ టైమ్. సో మానస్ వచ్చాడు అండ్ వీళ్ళందరూ కూడా ఫుల్ బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మానస్ ఇచ్చిన టాస్క్ నచ్చింది నాకు. సో వీళ్ళందరూ లైన్‌లో ఉంటారనమాట. అందరూ అటు తిరిగి ఉంటారు. ఒక డాన్స్ స్టెప్ చూపిస్తాడు. సో అలా అలా ముందరికి ఆ డాన్స్ స్టెప్‌కి వీళ్ళు ఇంకొక స్టెప్ యాడ్ చేసి చూపించాలన్నమాట. సో లాస్ట్‌కి వచ్చేటప్పటికి చూసి మానస్ చేసిన స్టెప్ ఒకటి, లాస్ట్ సంజన గారి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు చేసిన స్టెప్ ఇంకొకటి. ఇట్ వాస్ రియల్లీ ఫన్. బా అనిపించింది ఎంటర్‌టైనింగ్‌గా ఈ టాస్క్ మాత్రం. సో అలా ఫన్, హ్యూమర్ అదంతా అయిపోయిన తర్వాత అండ్ ఒరిజినల్ క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ టైమ్. సో మానస్ డెమాన్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఫార్చునేట్లీ హమ్మయ్య డెమాన్ ఫైనల్లీ బికేమ్ ద కంటెండర్. తను చాలా సార్లు గివ్ అప్ అని అనేవాళ్ళు, లేకపోతే ఛాన్స్ రాలేదు అది ఇది అని. బట్ ఫైనల్‌గా డెమాన్ వన్ ద టాస్క్ అండ్ తను క్యాప్టెన్సీ కంటెండర్ అయిపోయాడనమాట. అండ్ చూడాలి. సో దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. అండ్ ఇంకా కొంతమంది మిగిలున్నారు. సో కమింగ్ ఎపిసోడ్స్‌లో ఈ 2 డేస్‌లో వాళ్ళందరూ రావటం. నాకు తెలిసి లాస్ట్‌లో ఈ క్యాప్టెన్సీ కంటెండర్స్ ఎవరైతే అవ్వలేదో ఏదన్నా పవర్ త్రూ గానీ, లేదనంటే టాస్క్ త్రూ గానీ, మళ్ళీ వీళ్ళందరికి ఒక టాస్క్ పెట్టి అందులో ఇంకొకళ్ళని సెలెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఫైనల్‌గా క్యాప్టెన్సీ టాస్క్ హూ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ క్యాప్టెన్ ఆఫ్ దిస్ సీజన్. ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. ఈ విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఫర్ మోర్ సచ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.